ట్రంప్ డీప్ స్టేట్ వ్యవహారంలో కొత్త పరిణామాలు ఏంటి అన్న దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ పార్ట్ 1 ఇది. ఒక డీప్ స్టేట్ కాదు, 2 డీప్ స్టేట్లు ఉన్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేది భారత్కి అంత మంచి పరిణామం కాదు అని ముందే చెప్పాను కదా. ఎందుకు కాదు అనేది మొత్తం 3 భాగాలు వివరించడానికి ప్రయత్నిస్తాం. మొదటి డీప్ స్టేట్ బయటకు కనిపించేది బిల్ క్లింటన్, బరాక్ ఒబామాల ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జార్జ్ సోరోస్, అమెజాన్, జెఫ్ జోసెఫ్, బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WC, నాటో సభ్య దేశాలు, టర్కీ కాకుండా హాలీవుడ్ ప్రముఖ ఆర్థిక సంస్థ బ్లాక్ రాక్ లాంటివి మనకు బయటకు తెలిసినాయి. ఇక అమెరికన్ ఆయుధ పరిశ్రమ, ఫార్మా రంగం, వాల్ స్ట్రీట్ గురించి మనకు తెలుసు. ఇక రెండో డీప్ స్టేట్, దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఎవరికి తెలియదు. అసలు ఈ డీప్ స్టేట్లో ఎవరున్నారో ఎవరికి తెలియదు. తెలిసిన సమాచారం బయటికి రాదు. కానీ డీప్ స్టేట్ కంటే ఇది బలమైంది. అఫ్కోర్స్ డీప్ స్టేట్లో జార్జ్ సోరోస్ కూడా సభ్యుడు. కానీ బయటికి కనిపించే డీప్ స్టేట్లో లాగా డీప్ స్టేట్లో జార్జ్ సోరోస్కి ప్రాధాన్యత ఉండదు. డెమోక్రాట్లు కావచ్చు, రిపబ్లికన్లు కావచ్చు, డీప్ స్టేట్ కాదని ఏమీ చేయలేరు. జార్జ్ సోరోస్ని ట్రంప్ ఏమీ చేయలేడు. కాకపోతే డెమోక్రాట్స్లు ఇచ్చినంత చనువు రిపబ్లికన్స్ ఎవరు. డీప్ స్టేట్ సపోర్ట్తోనే ట్రంప్ గెలిచాడు. కానీ షరతులు వర్తిస్తాయి. బయటికి కనబడిన డీప్ స్టేట్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి చురుగ్గా ఉంది. టెక్నికల్గా జార్జ్ సోరోస్ డొనాల్డ్ ట్రంప్కి నిధులు సమకూర్చాడు. డీప్ స్టేట్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది. కాబట్టి జార్జ్ సోరోస్ స్వేచ్ఛగా అమెరికా, జర్మనీల మధ్య తిరుగుతూ ఉంటాడు. జార్జ్ సోరోస్ ధనవంతుడు కాబట్టి అతనికి రాజమర్యాదలు జరుగుతున్నాయి అనేది ఒట్టి మాట. జార్జ్ సోరోస్ని మించిన ధనవంతులు అమెరికాలో ఉన్నారు. ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి జనవరి 30న జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లి తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ని కలిసి చర్చలు జరిపాడు. నిన్న ట్రంప్ బంగ్లాదేశ్ విషయం మోడీ చూసుకుంటారని అనడంలో అర్థం ఏంటో అంతుపట్టడం లేదు. ట్రంప్ అధ్యక్షుడైనటువంటి మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ వదిలి లండన్ వెళ్ళిపోవాలి. కానీ అలా జరగలేదు. బేగం ఖలీదా జియా మాత్రం ట్రంప్ గెలవగానే వైద్యం చేయించుకోవాలంటే లండన్ వెళ్ళిపోయింది నెల క్రితం. కానీ తిరిగి బంగ్లాదేశ్ రాదు అని వార్తలు వస్తున్నాయి. మరి యూనస్ ఎందుకు ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నట్టు? సైనిక పాలన అనేది బంగ్లాదేశ్ కొత్త కాదు కదా. సో జార్జ్ సోరోస్ ఇంకా చురుగ్గానే ఉన్నాడు. దీన్ని బట్టి భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఏదో పెద్దదే జరగడానికి ప్లాన్ ఉన్నట్టుగా ఉంది. అదేంటో తెలియదు. జార్జ్ సోరోస్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర రిపబ్లికన్ సభ్యులు కూడా షార్ట్ సెల్లింగ్లో పాల్గొన్నారు. సో ట్రంప్, జార్జ్ సోరోస్లు ఇద్దరు ఒకప్పుడు షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ బిజినెస్ చేశారు. ఇప్పట్లా కాకుండా ఒకప్పుడు జార్జ్ సోరోస్ మరియు ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్స్. డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు హార్డ్ కోర్ డెమోక్రాట్ అని ఎంతమందికి తెలుసు? ఇవాటి రోజున ట్రంప్ నెగిటివ్ రోల్గా ప్రొజెక్ట్ చేస్తున్న హాలీవుడ్ జార్జ్ సోరోస్కి వ్యతిరేకంగా ఉన్నాడని. కానీ 1980 దశకంలో ట్రంప్ హాలీవుడ్ సినిమాలో మంచి పాత్రలే పోషించాడు. ట్రంప్ భార్య మెలోనియా ట్రంప్ తూర్పు యూరప్ నుంచి హాలీవుడ్కి మోడల్గా వచ్చి ఆపై ట్రంప్ని పెళ్లి చేసుకుంది. జార్జ్ సోరోస్కి ఏమీ కాకుండా మొదట అడ్డుపడేది రిపబ్లికన్స్ అన్నది నిజం. బ్లాక్ వెడ్నెస్డే 1992 ఇంగ్లాండ్ బ్యాంకింగ్ వ్యవస్థలో చీకటి బుధవారంగా ప్రసిద్ధి చెందిన ఇంగ్లాండ్ కరెన్సీ సంక్షోభాన్ని సృష్టించిన వ్యక్తి జార్జ్ సోరోస్. తన షార్ట్ సెల్లింగ్తో సెప్టెంబర్ 16, 1992లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో కరెన్సీ సంక్షోభం సృష్టించాడు సోరోస్. అదానీ గ్రూప్ని ఎలా అయితే దెబ్బతీశాడో 92లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని దెబ్బతీశాడు సోరోస్. జార్జ్ సోరోస్ దెబ్బకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ బాగా దెబ్బతిన్నాయి. జార్జ్ సోరోస్ ఒక్కడే $1 బిలియన్ లాభపడ్డాడు. జార్జ్ సోరోస్తో పాటు చాలామంది లాభపడ్డారు. 1992లో $1 బిలియన్ అంటే ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే $4 బిలియన్ అవుతుంది. 92లో అప్పటి ప్రధాని మార్గరెట్ థాచర్ జార్జ్ సోరోస్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే జార్జ్ సోరోస్ని కాపాడింది రిపబ్లికన్. సో ట్రంప్ తరపున ఎలన్ మస్క్ ఎంత తీవ్రంగా జార్జ్ సోరోస్ని విమర్శించినా జార్జ్ సోరోస్ తొనకట్లేదు. ఎందుకు? డీప్ స్టేట్కి డెమోక్రాట్ల అధికారంలో ఉన్న, రిపబ్లికన్స్ అధికారంలో ఉన్న పట్టింపు ఉండదు. తమ రహస్య జెండాని ఎవరు విజయవంతంగా అమలు చేస్తే వాళ్ళకే మద్దతు ఉంటుంది. ఒకరు కాకపోతే ఇంకొకరు. మరొక నిజం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్య పూర్తి అధికారం పరోక్షంగా 1940లోనే ఈ కనబడిన డీప్ స్టేట్కి అప్పచెప్పారని అంటారు. 47లో మనకి స్వతంత్రం రావడం వెనక ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడడానికి కారణం ఈ కనబడిన డీప్ స్టేట్ మాత్రం. మొన్నటి అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు కూడా ట్రంప్కి నిధులు ఇచ్చారు. అంటే వెనక నుండి ఎవరో ఆదేశాలు ఇచ్చారనే కదా అర్థం. డీప్ స్టేట్ డొనాల్డ్ ట్రంప్ చేత అనిపించిన మాటలవి. కెనడాను అమెరికాలో కలిపేస్తాను, గ్రీన్లాండ్ అమెరికాలో భాగం చేస్తాను, పనమాకాలను అమెరికా స్వాధీనం చేసుకున్నది, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను ఎమర్జెన్సీ విధించి వెనక్కి పంపించేస్తాను, అమెరికాను మళ్ళీ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా చేస్తాను. ఇలా డీప్ స్టేట్ ట్రంప్ చేత మాట్లాడించడమే కాదు, వేగంగా పనులు చేస్తుంది. బయటికి చెప్పలేకపోవచ్చు కానీ మోడీజీని పదవి నుండి దించే కార్యక్రమం ఎప్పట్లాగానే కొనసాగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ట్రంప్ పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం ముఖేష్ అంబానీని పిలవడం, ఆపై ముఖేష్ అంబానీ క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టబోతున్నాడనే వార్త రావడం యాదృచ్ఛికం కాదు. ముఖేష్ అంబానీకి అనుమతి నిరాకరణ. మహాకుంభమేళకు పవిత్ర స్నానం చేయడానికి వచ్చాడు. ముఖేష్ అంబానీకి తన 40 కార్ల కాన్వాయ్కి త్రివేణి సంగమం వరకు రావడానికి యోగిజీ అనుమతి ఇవ్వలేదు. కార్లను దూరంగా ఆపేసి కాలినడకన రావాల్సిందిగా సలహా ఇచ్చారు అధికారులు అంబానీకి. BSNL ప్రమోట్ చేయడం, అనిల్ అంబానీకి ప్రాముఖ్యం ఇవ్వడం వెనక ముఖేష్ అంబానీ మోడీజీ విషయంలో చేయకూడని పనేదో చేసి ఉండొచ్చు అనుకోవచ్చా?